వాస్తవానికి నాకు ఆ టైంలో నేను వాస్తవంగా టీడీపీనే మళ్ళీ గెలుస్తాన్న నమ్మకంతో ఉన్నా. ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు నాతో మాట్లాడారు, మీరు మహిళల విషయం పట్టించుకోవట్లేదండి, 0 వడ్డీ రుణాలు ఇవ్వలేదు 5 పైసలు కూడా, అక్కడ ఇంతకుముందు 0 వడ్డీ రుణాలు ఇచ్చాడు, 0 వడ్డీ రుణాలు, పావల వడ్డీ రుణాలు ఇచ్చాడు కొంతమందికి, 0 వడ్డీ రుణాలు ఇచ్చేవాడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా. ఇప్పుడు వీళ్ళకి ఏమి లేవు, పైగా ఈ డబ్బులు ఇవ్వలేదు, మమ్మల్ని అడుగుతున్నారు, మేమే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు, చెప్తుంటే ఆయన అవన్నీ లైట్ తీసుకోమని చెప్తున్నారు, మేము ఏం చేయాలని చెప్పి అడిగారు. అప్పుడు నేను ఇది ఇంత ఇంపాక్ట్ ఉంటుందా అనుకున్నా, కానీ అది పెద్ద ఇంపాక్ట్ అయింది వ్యతిరేకతకి. రెండవది, అమరావతిలోనే అన్ని ఖర్చు పెడుతున్నారు, ఇక్కడ పెట్టింది లేదు బయట లేదు, అదేదో 4 బిల్డింగులకి సంబంధించి ఆ గ్రాఫిక్లు చూపెట్టేటప్పటికి ఇక్కడేమో ఈ గ్రాఫిక్లు లేవని వ్యతిరేకంగా ఓటేస్తే, మిగతా ప్రాంతాల్లో మొత్తం తీసుకెళ్ళి అక్కడే కట్టుకుంటున్నాడని వ్యతిరేకంగా ఓటేశారు. దానికి తోడు జగన్ పాజిటివ్, పాదయాత్ర పాజిటివ్నెస్, ప్లస్ ఓసారి ఓడిపోయాడు రాజన్న బిడ్డ అన్నటువంటి ఫీలింగ్, ఈ 3 కలిస్తే జగన్ గెలిచాడు. ఇవాళ సూపర్ 6 కి కూడా మీరు అంటున్నట్టు సూపర్ 6 వాళ్ళని గెలిచేలా, అది ఒక పార్ట్ 20 to 30%. జగన్ వ్యతిరేకత, తీవ్ర వ్యతిరేకత ఒకటి మీడియా సృష్టించిన ప్రచారం, రెండవది ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద దాడో లేకపోతే బూతులు తిట్టడాలు, ఇట్లాంటి అంశాలు ఎక్స్పోజింగ్ విపరీతంగా అయ్యింది ప్రతిదానికి. అంతే, అంటే దాన్ని కంట్రోల్ చేయడం ఆయన వల్ల కూడా కాదు, ఈవెన్ ఫ్యూచర్ లో వచ్చినా కూడా కాదు. ఎందుకంటే ఒక సెక్షన్ అట్లాగే ఎకో సిస్టమ్ పెట్టుకుంటే ఏం చేయాలి ఇతను అంటే ఈసారి